కాలం మారుతున్న కొద్దీ మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎన్నో కృత్రిమ మందులను వాడుతున్నాం. కానీ మన ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడానికి సహజ సిద్ధంగా ప్రకృతిలోని అనేక ఔషధ మూలికలు లభిస్తున్నాయి. ఇంగ్లీష్ మందులు రాకముందు ప్రాచీన కాలం నుంచి మన పూర్వీకులు ఆయుర్వేదం, సిద్ధ వైద్యాలు, నాచురోపతి వంటి ఆరోగ్య సంరక్షణ విధానాలను విస్తృతంగా వాడుతూ వచ్చారు. మన ఆరోగ్యాన్ని రోగాల బారి నుంచి కాపాడడానికి ప్రకృతి నుండి ప్రసాదంగా లభించే ఆయుర్వేద మూలికల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ హెల్త్ టిప్స్ ని మిస్ కాకూడదు అనుకుంటే వెంటనే మన ద హెల్త్ ఎక్స్పర్ట్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఔషధ మూలికలు చాలా వరకు మన రోజువారీ జీవితంలో అందుబాటులోనే ఉంటాయి. తులసి, అశ్వగంధ, హరిద్ర అంటే పసుపు, బ్రాహ్మి, నిలవేణువుతో పాటు నిమ్మ చెట్టు ఆకులు, వెల్లుల్లి, ఆముదం, గోక్షుర వంటి పదార్థాలు అనేక వ్యాధులను నివారించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. తులసి దగ్గు, జలుబు, గొంతు నొప్పుల వంటి శ్వాసకోశ సంబంధిత సమస్యలను నివారించి రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో దివ్య ఔషధంలో పనిచేస్తుంది. అశ్వగంధ మూలిక స్ట్రెస్, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలను తగ్గించి శారీరక శక్తిని పెంచుతూ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది. ఇక పసుపు జలుబును తగ్గించి సూక్ష్మ క్రిములపై ప్రభావవంతంగా పోరాడే శక్తివంతమైన యాంటీబయోటిక్. అంతేకాక చర్మ సంబంధిత సమస్యల నివారణకు కూడా పసుపు ఓ వరంగా నిలుస్తుంది. బ్రాహ్మి మెదడు శక్తిని పెంచే మధురమైన ఔషధ మూలిక. ఇది విద్యార్థులకు మతిమరుపు, ఒత్తిడితో బాధపడే వారికి అద్భుత ఫలితాలను అందిస్తుంది. వెల్లుల్లి రక్తపోటు నియంత్రణ, కొలెస్ట్రాల్ తగ్గింపు, గుండె ఆరోగ్యం పట్ల ఎంతో శ్రేయస్కరమైనది. ఆముదం దద్దుర్లు మరియు దగ్గుతో బాధపడే వారికి సహాయకంగా పనిచేస్తుంది. గోక్షుర మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్ల నివారణలో సహాయపడుతుంది. ఇది మూత్ర మార్గ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూ శరీరాన్ని శుద్ధి చేస్తుంది. ఈ సహజ ఔషధాలను మన దైనందిన జీవన శైలిలో భాగంగా చేర్చడం ద్వారా అనేక రసాయన మందులపై ఆధారపడకుండానే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అయితే ఏ మూలికనైనా పరిమిత పరిమాణంలో ఆయుర్వేద నిపుణుల సలహాతో మాత్రమే ఉపయోగించాలి. అయితే ఇవి ఎంత సహజమైనప్పటికీ వాటి వాడకంలో జాగ్రత్త చాలా అవసరం. కొన్ని మూలికలు ఇతర మందులతో పరస్పరంగా ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు పుదీనాతో పాటు కొన్ని రక్తపోటు మందులు తీసుకుంటే రక్తస్రావం ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. అలాగే అశ్వగంధ శక్తివర్ధకంగా ప్రసిద్ధిగాంచిన ఈ మూలిక గర్భిణీ స్త్రీలు తీసుకోరాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది హార్మోన్లపై ప్రభావం చూపించే అవకాశం ఉన్నందున తగిన సలహా లేకుండా వాడకూడదు. పసుపు లాంటి మూలికలు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి అన్నది నిజమే. కానీ కొన్ని మందమైన చర్మలపై ఇది అలర్జీకి దారితీసే అవకాశమూ ఉంది. ఇక శుద్ధీకర లక్షణాలతో ప్రసిద్ధమైన వేప ఎక్కువగా తీసుకుంటే విరోచన సమస్యలు కొలగొచ్చును. అందుకే పరిమితి అనేది మూలికల విషయంలో చాలా కీలకం. మీ శరీర స్వభావం, ప్రస్తుతం తీసుకుంటున్న మందులు, ఆరోగ్య పరిస్థితులు అన్ని పరిగణలోకి తీసుకుని మాత్రమే మూలికలు వాడాలి. నేడు ఆర్గానిక్ పేరుతో మార్కెట్లో కల్తీ ఉత్పత్తులు విపరీతంగా పెరిగాయి. శుద్ధి చేయని, ప్రమాణాలు లేని ఉత్పత్తులు ఆరోగ్యానికి హాని చేసే అవకాశాలున్నాయి. ఇంటర్నెట్ లేదా సామాజిక మాధ్యమాల్లో వచ్చిన సమాచారం ఆధారంగా ఔషధాలు వాడడం ప్రమాదకరం కావచ్చు. కాబట్టి ప్రభుత్వ గుర్తింపు ఉన్న ఆయుర్వేద వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. మూలికలు వాడకం వల్ల మందులపై ఖర్చు తగ్గుతుంది. అంతేకాక రైతులకు కొత్త ఆదాయ మార్గం కూడా ఏర్పడుతుంది. మార్కెట్లో వీటి డిమాండ్ రోజురోజుకి పెరుగుతోంది. మూలికలను ఔషధాలుగా మాత్రమే కాకుండా రోజువారీ ఆహారంలో భాగంగా చేర్చడం ద్వారా పూర్తి స్థాయిలో ఆరోగ్య ప్రయోజనాలను పొందొచ్చు. ఉదాహరణకు తులసి టీ, వెల్లుల్లి పచ్చడి, నువ్వుల పొడి, బ్రాహ్మి తూళ్లు వంటి రకాలతో ఇది సాధ్యపడుతుంది. మూలికలు, చిట్కాలు, పరిమితి ప్రజ్ఞానం ఇవన్నీ కలిసి మన ఆరోగ్య పరిరక్షణలో ఒక సమగ్ర మార్గం చూపగలవు. చూశారుగా, ఇవే కాదు ఇంకా చాలా ఉపయోగకరమైన మూలికలు ఉన్నాయి. వాటి గురించి మరొక వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో ఆరోగ్యవంతమైన విషయాలతో మళ్ళీ కలుద్దాం.